హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, 12th పాస్ అయినటువంటి క్యాండిడేట్స్కి పర్మనెంట్గా మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ బేసిస్ కింద పనిచేయడానికి చాలా మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మీరు ఆడియో ఫైల్స్ని రికార్డ్ చేసి సబ్మిషన్ చేస్తే సరిపోతుంది. పర్ అవర్కి 600 రూపీస్ అనేది పే చేస్తున్నారు. పర్మనెంట్గా మీరు ఇంటి దగ్గర నుంచి ఒక జాబ్ చేసుకోవచ్చు. ఎలాంటి ఎగ్జామినేషన్ లేదు, డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ చేసి జాబ్ అయితే ఇస్తారు. ఎలాంటి అప్లికేషన్ ఫీ కూడా లేదు. ఎనీ 12th పాస్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను. వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయదు, కంప్లీట్ డీటెయిల్ చూసేసి వెంటనే అప్లై చేయండి. ముందుగా వీడియో చూసినటువంటి వ్యూవర్స్ అందరికీ ఒకే ఒక చిన్న రిక్వెస్ట్, మీ నుండి కోరుకునేది ఒకే ఒక చిన్న లైక్ మాత్రమే. కాబట్టి వెంటనే వీడియో చూసినటువంటి వాళ్ళు లైక్ చేసి అయితే చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. గాయ్స్, ఇక్కడ జాబ్ డీటెయిల్ చూసినట్లయితే పర్మనెంట్గా మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ బేసిస్ కింద పనిచేయడానికి అఫీషియల్గా మనకి ఆడియో డేటా కలెక్షన్ అనేటువంటి జాబ్స్కి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఆంధ్ర వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా మేల్ అండ్ ఫిమేల్ అందరు కూడా ఎలిజిబులే. రిమోట్ అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి మీరు ఎక్కడి నుంచైనా సరే ఈ యొక్క జాబ్ అనేది చేసుకోవచ్చు. మీ దగ్గర మొబైల్ అనేది ఉంటే సరిపోతుంది. చక్కగా మీరు ఇంటి దగ్గర నుంచి వర్క్ చేసుకోవచ్చు. జాబ్ టైప్ వచ్చేసి ఫ్రీలాన్స్ అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి మనకి ఇది నచ్చినటువంటి టైంలో మీరు వర్క్ చేసుకొని ఇందులో అమౌంట్ అనేది సంపాదించుకోవచ్చు. డిస్క్రిప్షన్ అండ్ రిక్వైర్మెంట్స్, ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మీకు కావాల్సినటువంటి ఎలిజిబిలిటీ డీటెయిల్స్తో పాటు మీరు చేయాల్సినటువంటి వర్క్కి సంబంధించి డీటెయిల్స్ ఇచ్చారు. మీకు 1 by 1 అన్ని డీటెయిల్స్ని చెప్తాను. కంప్లీట్గా వీడియో చూసిన తర్వాత అప్పుడు మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ముందుగా రిక్రూట్మెంట్కి సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఎనీ 12th పాస్ క్యాండిడేట్స్ అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు ఇంటర్ పాస్ అయినా, డిప్లొమా అయినా, డిగ్రీ అయినా, బీటెక్ అయినా ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. 18+ ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనేది ఉంటే సరిపోతుంది. మీ దగ్గర ఆన్లైన్ మొబైల్ అనేది డెఫినెట్గా ఉండాలి, లేదంటే ట్యాబ్లెట్ డివైస్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు. మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటి అంటే ఈ యొక్క టెలూజ్ ఇంటర్నేషనల్ కంపెనీ వాళ్ళు ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఈజ్ లుకింగ్ ఫర్ పార్టిసిపెంట్స్ ఇన్ ఇండియా ఫర్ అవర్ ఆడియో డేటా కలెక్షన్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ మీద అయితే మీరు వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. ఆడియో డేటా కలెక్షన్ అనేది చేసేసి వాటిని మనం ఏం చేస్తామంటే వాళ్ళు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ని బేస్ చేసుకొని, లేదంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే డేటా ఉంటుందో ఆ డేటాని తీసుకుని మనము ఆడియో అనేది రికార్డ్ చేసేసి వాళ్ళకి సబ్మిషన్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ టాస్క్ డిస్క్రిప్షన్ అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. పార్టిసిపెంట్స్ అంటే ఇక్కడ మీరే, ఇక్కడ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు పార్టిసిపెంట్స్ విల్ హ్యావ్ టు రికార్డ్ అటరెన్సెస్ డిస్ప్లేడ్ ఆన్ ఏ టూల్ ఇన్ దర్ ఓన్ వాయిస్ యూజింగ్ దర్ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ ఆర్ హ్యాండ్ హెల్డ్ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ డివైస్ అని చెప్పి చెప్తున్నారు. మీకు పర్టికులర్గా ఒక టూల్ అనేది చెప్తారు. ఆ టూల్లో ఏం చేస్తారంటే మీకు ఇచ్చినటువంటి మీకు డిస్ప్లే అయినటువంటి అటరాన్సెస్ అంటే ఇక్కడ మీకు ఏవైతే వర్డ్స్ కనిపిస్తాయో వాటిని ఏం చేస్తారంటే మీరు మీ యొక్క ఓన్ వాయిస్ ద్వారా వాటిని రికార్డ్ చేసేసి సబ్మిషన్ చేస్తే సరిపోతుంది. మీరు రికార్డ్ చేసేటప్పుడు ప్రతి అటరాన్సెస్కి స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇస్తారు వాళ్ళు. ఆ స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అయ్యి మీరు వాటిని రికార్డ్ చేసి కంపల్సరీగా మీరు ఇన్స్ట్రక్షన్స్ అనేవి పర్ఫెక్ట్గా ఫాలో అయ్యి రికార్డ్ చేసి సబ్మిషన్ చేసి సరిపోతుంది. ఆ విధంగా మనము ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేస్తాం కదా, ఆ ప్రాజెక్ట్ని మీరు కంప్లీట్ చేసిన దాన్ని బట్టి మీకు అమౌంట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ కావడానికి 1 hour నుంచి 1.5 hours పాటు కూడా టైం అనేది పడుతుంది అని చెప్పి చెప్తున్నారు. మీకు 1 hourకి ఎంత అమౌంట్ పే చేస్తారో కూడా ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో ఇచ్చారు చూడండి. పర్ అవర్కి $7 అనేవి పే చేస్తున్నారు. ప్రజెంట్ $1 ఎంత అమౌంట్ అనేది ఉందంటే 83 రూపీస్ ఇండియన్ కరెన్సీలో అయితే ఉంది. ఆ లెక్కన మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే దాదాపుగా మనము 600 వరకు పర్ అవర్కి అమౌంట్ అనేది మీరు ఎర్న్ చేసుకోవచ్చు. అప్లై చేసే క్యాండిడేట్స్కి మీకు తప్పనిసరిగా ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలి. అలాగే ఇక్కడ చూడండి, to have the ability to understand instructions and communication emails which will be in English. అంటే ఇక్కడ మీకు పర్ఫెక్ట్గా స్పోకెన్ ఇంగ్లీష్ స్కిల్స్ లేకపోయినా ఇంగ్లీష్లో ఉన్నటువంటి టెక్స్ట్ కంటెంట్ని మీరు చదివి అర్థం చేసుకున్నటువంటి నాలెడ్జ్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. మీరు ఇండియాలో ఉండాలి అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. స్టేబుల్ ఇంటర్నెట్ కనెక్షన్ ఫర్ ద డ్యూరేషన్ ఆఫ్ ది టాస్క్, అంటే మీరు ఏదైతే టాస్క్ అనేది చేస్తారో ఈ యొక్క ఆడియో ఫైల్స్ని రికార్డ్ చేస్తారో రికార్డ్ చేసేటప్పుడు ఇంటర్నెట్ కనెక్షన్ అనేది కరెక్ట్గా ఉండేలా చూసుకోండి అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే మీ యొక్క ఎన్విరాన్మెంట్ అనేది డిస్టర్బెన్స్గా ఉండకుండా కొంచెం డోర్ అనేది క్లోజ్ చేసుకుని ఆడియో ఫైల్స్ అనేవి రికార్డ్ చేస్తే మనకి కరెక్ట్గా రికార్డ్ అవుతాయి. కాబట్టి మంచి పీస్ఫుల్ ఏరియా చూసుకొని మీరు అక్కడ వర్క్ ఎన్విరాన్మెంట్ అనేది కరెక్ట్గా ఉండేలా చూసుకొని ఈ యొక్క జాబ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి వర్క్ లోడ్ అని చెప్పేసి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి ఇచ్చారు. మీరు పర్టికులర్గా 185 అటరాన్సెస్ అనేవి ఉంటాయి. వాటిని మీరు రికార్డ్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా అమౌంట్ అనేది పే చేయరు. ఆ యొక్క క్యూఏ ప్రాసెస్ అనేది ఉంటుంది. అంటే మీరు
మీరు పర్టికులర్గా ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఫాలో అయ్యారా లేదా మళ్ళీ ఒకసారి క్రాస్ వెరిఫై చేసేసి ఇక క్యూఏ అనేది పాస్ అయిన తర్వాత ఏంటంటే మీకు అమౌంట్ అనేది క్రెడిట్ చేయడం అనేది జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఈ విధంగా మనకి ఇక్కడ ప్రాజెక్ట్కి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ని అయితే మెన్షన్ చేశారు. 12th పాస్ అయి ఉండి మీకు బేసిక్ ఇంగ్లీష్ వచ్చినా పర్వాలేదు, ఆడియో ఫైల్స్ని మీరు మనకి ఇచ్చినటువంటి టాస్క్ని బేస్ చేసుకుని ఆడియో ఫైల్స్ని రికార్డ్ చేసి ఇందులో మీరు అమౌంట్ అనేది సంపాదించుకున్నటువంటి బెస్ట్ ఆపర్చునిటీ అనేది టెలూజ్ ఇంటర్నేషనల్ కంపెనీ వాళ్ళైతే కల్పిస్తున్నారు. కాబట్టి ఎవరు కూడా ఈ యొక్క ఛాన్స్ అనేది మిస్ చేసుకోదు. చాలామంది స్టూడెంట్స్ పార్ట్ టైమ్గా జాబ్ చేయాలని చెప్పేసి చూస్తుంటారు, వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. మీకు పేమెంట్ అనేది ఎలా చేస్తారో కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. పేమెంట్ విల్ బీ ప్రాసెస్డ్ వయా అవర్ ఏఐ కమ్యూనిటీ ప్లాట్ఫామ్. ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కమ్యూనిటీ ప్లాట్ఫామ్ ద్వారా మీకు హైపర్ వ్యాలెట్ ఏదైతే ఉంటుందో హైపర్ వ్యాలెట్ అకౌంట్ అనేది మీరు క్రియేట్ చేసుకోవాలి. దానికైతే మీ యొక్క అమౌంట్ అనేది క్రెడిట్ చేస్తాము అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇదంతా కూడా మనకి ఇక్కడ జాబ్కి సంబంధించినటువంటి కంప్లీటెడ్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు మనము ఎలా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ప్రాసెస్ అనేది చూద్దాం. గాయస్ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి నేను అప్లై లింక్ అనేది మన వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా టెలూజ్ ఇంటర్నేషనల్ కంపెనీకి సంబంధించి ఆడియో డేటా కలెక్షన్ ఇండియా అని చెప్పేసి మెన్షన్ చేస్తూ ఈ విధంగా మీకు పేజ్ అయితే వస్తుంది. మీకు ఇక్కడ గ్రీన్ కలర్లో అప్లై నౌ అని చెప్పేసి అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ అప్లై నౌ మీద ట్యాప్ చేసేసేయండి. సో ఇక్కడ ట్యాప్ చేసినట్లయితే ఏంటంటే మీకు అప్లికేషన్ చేయడానికి సంబంధించినటువంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి పేజ్ అనేది అప్డేట్ అయితే అవుతుంది. మనకు అప్లై నౌ మీద క్లిక్ చేసిన తర్వాత పేజ్ అనేది లోడ్ అవుతుంది. ఇందులో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మీకు అకౌంట్ అనేది ఉన్నట్లయితే డైరెక్ట్గా మీరు ఇక్కడ లాగిన్ అయిపోయి అప్లై చేసుకోవచ్చు. లేకుంటే మీరు ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్గా ఆల్రెడీ ఇందులో అకౌంట్ ఉంటే డైరెక్ట్గా లాగిన్ అయిపోండి. లేదంటే ఇక్కడ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవడానికి కూడా ఇక్కడ మనకి క్రియేట్ అయిన అకౌంట్ అని చెప్పేస్తుంది. మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే డైరెక్ట్గా ఈమెయిల్ అడ్రస్ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అవ్వండి. లేదంటే ఫస్ట్ ఇక్కడ క్రియేట్ అయిన అకౌంట్ మీద క్లిక్ చేసేసండి. క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇందులో మీ యొక్క డీటెయిల్స్ అని కూడా ఇచ్చేసి అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ లాగిన్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేసేసి మీ యొక్క డీటెయిల్స్ అని కూడా ఇచ్చేసేసి ఇక్కడ ఏదైతే డీటెయిల్స్ ఇస్తారో డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఇచ్చేసిన తర్వాత దానికి రిలేటెడ్గా మనం ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చేసి ఐఎమ్ నాట్ ఏ రోబోట్ మీద క్లిక్ చేసి లాగిన్ అయిపోయి అప్లికేషన్ సబ్మిషన్ చేయాలి. గాయస్ ఇక్కడ నేను నా యొక్క ఈమెయిల్ అడ్రస్ అండ్ అలాగే పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి లాగిన్ అయ్యాను. సో లాగిన్ అయిన తర్వాత డైరెక్ట్గా మనకి ఇక్కడ బాట్కి సంబంధించి ఏదైతే రోబోట్ ఉంటుందో దానికి రిలేటెడ్గా డైరెక్ట్గా మనకి క్వశ్చన్స్ అడుగుతుంది, వాటికి ఆన్సర్ చేసేస్తూ వెళ్ళాలి. ఇక్కడ మనకి స్విచ్ టు ఫుల్ స్క్రీన్ మోడ్ క్లిక్ చేసినట్లయితే ఇదంతా కూడా మనకి లెఫ్ట్ సైడ్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, డూ యూ వాంట్ టు కాంటాక్టెడ్ బై అదర్ ఆపర్చునిటీస్ ఇన్ ద ఫ్యూచర్ ఎస్ అని చెప్పేసి ఇవ్వండి. తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సో ఈ విధంగా మనకి కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతుంది, వాటికి ఆన్సర్ చేసేసి మనము అప్లికేషన్ అనేది సబ్మిషన్ చేస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఇది మనకి ప్రముఖ టెలూజ్ ఇంటర్నేషనల్ కంపెనీ వాళ్ళు పర్మనెంట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ బేసిస్ కింద పనిచేయడానికి ఈ యొక్క ఆడియో డేటా కలెక్షన్ ప్రాజెక్ట్కి సంబంధించి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా వెంటనే రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్స్ అనేవి సబ్మిషన్ అయితే చేసుకోండి. కేవలం మీకు ఆన్లైన్లోనే ఇంటర్వ్యూ చేసి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే ఇస్తారు. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.